ఆధునాతన వైద్య పరికరాలతో శక్తి చిన్నపిల్లల హాస్పిటల్ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ సిటీలలో ఉండే ఎన్ఐసియు, పిఐసియు ఆధునాతన వైద్య పరికరాలు కందుకూరు శక్తి వైద్యశాలలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ కెవి అశోక్ చౌదరి ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. కందుకూరు పట్టణం ప్రశాంతి థియేటర్ సమీపంలో డాక్టర్ సునీల్ హార్ట్ కేర్ సెంటర్ నందు ఆదివారం ఉదయం అట్టహాసంగా కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చేతుల మీదుగా శక్తి చిన్నపిల్లల ఆధునాతన వైద్యశాల ప్రారంభించబడింది. ఈ సందర్భంగా డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ సిటీలలో ఉండే ఎన్ఐసియు, పిఐసియు ఆధునాతన వైద్య పరికరాలు కందుకూరు శక్తి వైద్యశాలలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కెవి అశోక్ చౌదరి ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని కొనియాడారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి అత్యాధునిక పరికరాలతో చిన్నపిల్లలకు వైద్యం ఇక నుంచి కందుకూరులోనే అందుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి సభ్యులు డాక్టర్ దివి శివరాం మాట్లాడుతూ కందుకూరు ప్రాంతంలో ఉండే చిన్నపిల్లలకు ఒక మంచి వరమని అన్నారు. శక్తి చిన్నపిల్లల హాస్పిటల్ ద్వారా చిన్నపిల్లలకు డాక్టర్ అశోక్ ఆధునాతన సేవలు అందిస్తారని అన్నారు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సునీల్ మాట్లాడుతూ గతంలో చిన్నపిల్లల వైద్యం కోసం ఒంగోలు, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా కందుకూరు పట్టణంలోని ఆధునాతన పరికరాలతో మంచి చిన్నపిల్లల వెంటిలేటర్లతో కూడిన ఐసీయూను డాక్టర్ అశోక్ చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం కందుకూరు పరిసర ప్రాంత వాసులకు ఎంతో సౌకర్యమని అన్నారు. డాక్టర్ కెవి అశోక్ చౌదరి మాట్లాడుతూ తన శక్తి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డికి, మాజీ శాసనసభ్యులు దివి శివరాంకి, కందుకూరు డీఎస్పీకి, ప్రారంభోత్సవానికి విచ్చేసిన బంధుమిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. చిన్నపిల్లలకు తమ శక్తి హాస్పిటల్ ద్వారా మంచి వైద్యాన్ని అందిస్తానని తెలిపారు. పిల్లల ఆరోగ్యానికి భరోసా కల్పించే విధంగా తమ వైద్య విధానాలు ఉంటాయన్నారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించి మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె అనిల్, డాక్టర్ పేరయ్య దంపతులు, సూర్య బార్ అధినేత పిడికిటి వెంకటేశ్వర్లు, బెజవాడ ప్రసాద్, ఆర్యవైశ్య మీడియా చైర్మన్ డాక్టర్ చక్కా వెంకటకేశ్వరరావు, న్యాయవాది శ్రీధర్ నాయుడు, మాదాల మాల్యాద్రి, చిలకపాటి మధు, ఆదిత్య, శ్రీను, రాంబాబు, కోట సురేంద్ర, గుర్రం అల్లూరయ్య, పట్టణ ప్రముఖులు, డాక్టర్ బంధువులు, మిత్రులు పాల్గొన్నారు. మంచి శుభప్రదమైన రోజు కందుకూరు ప్రాంతం వస్తుంది. నేను మా చిన్నప్పుడు ఇక్కడ హై స్కూల్లో చదివే రోజుల్లో మొత్తం మా కందుకూరు 2 డాక్టర్లే ఉండేవారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో. తర్వాత ఒక కొత్త డాక్టర్, 3వ డాక్టర్ వచ్చినప్పుడు 3 డాక్టర్లకి ఇక్కడ పేషెంట్లు ఉంటారా అని అనుకున్నాము. ఇవాళ నమారాలు 25 డాక్టర్లు ఉన్నారు. అండ్ నెక్స్ట్ లెవెల్ మామూలు డాక్టర్లు మా బస్సులో కదా కార్బొనేటర్ మిక్సర్ తాగేవాళ్ళం మేము, అన్ని డబ్బులు కాదా ఇచ్చేవాళ్ళం. అలాంటి రోజుల నుంచి ఇవాళ హయ్యర్ లెవెల్కి మెడికల్ హెల్ప్ వచ్చిందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతిదానికి మేము ఒంగోలుకో లేకపోతే నెల్లూరుకో లేకపోతే విజయవాడ, హైదరాబాద్లో పరిగెత్తాల్సిన పరిస్థితి నుంచి క్రిటికల్ కేర్ ఉన్న పేషెంట్స్ ముఖ్యంగా తీసుకొస్తే ముఖ్యంగా చిన్నపిల్లలు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకొక యూనిట్ పీడియాట్రిక్ అప్పుడు ఏంటంటే ఇక్కడ వైద్యం జరగకపోతే ఒంగోలు వెళ్ళేవాళ్ళు, ఒంగోలులో కాకపోతే విజయవాడ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డైరెక్ట్గా విజయవాడ నుంచే డాక్టర్ గారు వచ్చారు. క్రిటికల్ కేర్ ఆల్మోస్ట్ 12 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. సో ఆ పరిస్థితి ఇంక రాదు. ఇక్కడే వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మనకి ఇంకా హ్యాపీగా అందరూ వైద్యం కూడా అఫోర్డబుల్ ప్రైస్లో కందుకూరుకి తగ్గట్టు వీఆర్ గివింగ్ బెస్ట్ సర్వీసెస్. సో వచ్చి మా యూనిట్ ఏ టైంలో చూడొచ్చు, చూస్తే అర్థమవుతుంది నేను చెప్పేదానికన్నా. సో అందరూ వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. కూడా చాలా ఆనందంగా ఉంది. కందుకూరులో ఉన్న వాళ్ళందరూ కూడా జరిగే సహాయానికి వాళ్ళందరికీ ఇక్కడ వచ్చిన డాక్టర్లందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. నాకు తెలుసు ఇక్కడ ఎంతో క్యాన్సర్లో ఉండే ఉంటాయి, కానీ మీరందరూ కూడా అలాంటి బాధపడకుండా మీరు కూడా మంచి అభివృద్ధి చెందాలని, ఫైనాన్షియల్గా కానీ మంచి పాపులారిటీ కానీ ప్రజల్లో బాగా చేయండి. వీళ్ళంత వరకు పేషెంట్స్ జాగ్రత్తగా చూడండి. మీ యొక్క ఎక్స్పర్టైజ్ అంతా
కందుకూరు ప్రాంత కందుకూరు అంటే కందుకూరే కాదు కొంత కావాలంటే తీసుకుంటాం పులిగిరి ఆ వైపు తర్వాత కల్గిరి మొత్తం వస్తాం పేషెంట్స్. మీరు ప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి పేషెంట్స్ వస్తాం. ఆల్ ద బెస్ట్. మరి రెండో పీడియాట్రిక్ వింగ్ని ఆధునీకరణమైన ఎక్విప్మెంట్తో, అంటే గతంలో మన పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఏదైనా జరిగితే వెంటనే హైయర్ సెంటర్ పొమ్మనే ఒక అలవాటు ఏర్పరచుకున్నారు ఇక్కడ డాక్టర్స్ కూడా. అది కాకుండా మన ప్రాంతంలోనే బెంగళూరు మరియు విజయవాడ లెవెల్ సెటప్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినందుకు డాక్టర్ చౌదరి గారిని అప్రిషియేట్ చేస్తూ, ఎందుకంటే అందరం బయట ప్రాంతాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలనే ఒక ఆలోచనతో ఉన్న ఈ తరుణంలో మన ప్రాంతంలో మన ప్రజలకు ఇక్కడ సేవలు అందించాలని ఇక్కడికి వచ్చి వారు ప్రారంభించడాన్ని మన కందుకూరు ప్రజలు కానీ ఈ ఏరియా వాసులు అందరూ కూడా అభినందించాలి. ఎందుకంటే ఈరోజు డబ్బే పరిణామం తీసుకున్న తరుణంలో సేవ చేయాలి మన ప్రాంతానికని వారి మంచి ఆలోచనని అభినందిస్తూ సక్సెస్ రేట్ తీసుకు వెళ్ళాలని ఈ ప్రజలు ఒకసారి ఇక్కడ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని చూడండి. ఇక్కడ మేము చూసిన దాంట్లో ఎక్విప్మెంట్ కూడా వాట్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ దే ఆర్ ఎస్టాబ్లిష్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ దెమ్. గాడ్ బ్లెస్.